ముఖ్యంగా అటు ప్రింటెడ్ కావచ్చు, ఇటు ఎలక్ట్రానిక్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, ప్రజలకి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. నా పేరు ఇందాదుల్లా ఖాన్. నాకు మీడియా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా కోఆర్డినేటర్గా నిన్న ఎన్నిక చేశారు. నేను మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వయసుకి ఈ పదవి నాకేం పెద్దది కాదు. ముఖ్యంగా ఏమంటే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు ఎంపిక చేసినారు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో ఈ పదవి దక్కడంలో ఎంతమంది సహకరించినారో వాళ్ళకందరికీ నాకు కృతజ్ఞతలు. ఇప్పుడు ముఖ్యంగా ఈ పదవిలో నాకు ఈ పదవి నాకు ఎందుకు అప్పగించారంటే, ఒక ఫైర్ బ్రాండ్ మైనార్టీలో ఒక ఫైర్ బ్రాండ్ ఉన్నాడు ఇందాదుల్లా ఖాన్ అని చెప్పి వాళ్ళకు అంచనా, వాళ్ళకు ఆలోచన. కాబట్టి నాకు ఈ పదవి అప్పగించారు. కాకుండా నా మాదిరిగా చాలామంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఎవరో పిల్లలు వస్తారు, ఎంతో మాట్లాడేస్తారు. పద్ధతి కాదు, పద్ధతి ప్రకారం రావాల. రాజకీయాల్లో అందరూ రావాల్సిందే, రాజకీయాల్లో అందరూ పాల్గొవాల్సిందే, అందరికీ హక్కు ఉంది. ముఖ్యంగా మైనార్టీలకు పాల్గొవాల్సిందే హక్కు ఉంది. ముఖ్యంగా మా పిల్లలు మైనార్టీలు ఉన్నారే, వాళ్ళు పాల్గొవాలా రాజకీయాల్లో, వాళ్ళు పాల్గొవాలా, వాళ్ళు ఎదురు ఉండాలా, వాళ్ళు ఇది చేయాలా. ఎందుకంటే కారణము ఈరోజు బీజేపీ చూసుకోండి. ఒకప్పుడు బీజేపీ భారతీయ జనతా పార్టీ, అది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ. అప్పుడు ఎవరు ప్రధాని? అటల్ బిహారీ వాజ్పేయి. అప్పుడు బీజేపీ వేరే. ఇప్పుడు బీజేపీ అంటే ఏమి? భారత్ జలా పార్టీ. బి అంటే భారత్, జే అంటే జలా, పి అంటే పార్టీ. దీనికి ఎవరు ప్రధానమంత్రి? ఎవరు? నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఎవరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్టాండ్ అంటే లేచి నిలబడతాడు, సిడౌన్ అంటే కూర్చుంటాడు. అటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఆయన చెప్తాడు మైనార్టీల కోసము గ్రీన్ కార్డు పెడతాడు. మైనార్టీల కోసము గ్రీన్ కార్డు పెడతారు. ఎన్ఆర్సీసీఏకు అనుకూలంగా గ్రీన్ కార్డు పెట్టి ఓటు హక్కు లేకుండా చేస్తాను. ఏం మీ అబ్బాదా భారతదేశము? నరేంద్ర మోడీ మీ అబ్బాదా, మీ తాతదా? ఏం మాట్లాడుతున్నారు? చిక్కబట్టిపోయిందా మీకు త్వరలో ఇటువంటి సందర్భాలు, ఇటువంటి సమయం వస్తుంది. మీకు బజార్లో నుంచి పోయే పిచ్చి కుక్కలు కూడా మీకు చూస్తే కరవకూడదు. ఆ సమయం వస్తుంది. బీజేపీలోకి హెచ్చరిస్తున్నాను. రెండోది, మైనార్టీలకు రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తాను. ఏమియా మీ అబ్బసం అది? మైనార్టీలకు రిజర్వేషన్ ఎవరు ఇచ్చిండేది తెలుసా మీకు? మైనార్టీలకి రిజర్వేషన్ ఇచ్చిండేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, ఒక సభ్యురాలు సోనియా గాంధీ గారు, ఒక సభ్యుడు రాహుల్ గాంధీ గారు, ఒక సభ్యుడు మన గులాం నబీ ఆజాద్ గారు, అప్పుడే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ కమిటీ అంతా కూడి 4% రిజర్వేషన్ వచ్చింది, మైనార్టీలకు కేటాయించింది. ఆ 4% రిజర్వేషన్ కేటాయించినప్పటి నుంచి మా పిల్లలు ఏదో డాక్టర్లు అంట, ఇంజనీర్లు అంట, ఏదో క్లర్క్ లేకపోతే ఇంకోటి అంటున్నారు. మీ బీజేపీ ప్రభుత్వంలో కానీ ఆ బీజేపీకు చక్క భజన చేస్తున్న చంద్రబాబు నాయుడు, నువ్వు బీజేపీకి మద్దతు ఇచ్చినావే, నువ్వేమన్నా వచ్చినావే? నారా చంద్రబాబు నాయుడు గారు మా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షంతో నువ్వు రాజకీయాల్లోకి వచ్చినావు.
మీకు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఆలు నేర్పించింది ఎవరు? రాజకీయాలు నేర్పించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి నువ్వు తెలుగుదేశంలో పోయినావు. దరిద్రం పోయింది, మన ఆంధ్ర రాష్ట్రానికే దరిద్రం వెళ్ళిపోయింది. సరే పోయినాము. మైనార్టీలకు రిజర్వేషన్ క్యాన్సల్ చేస్తాను అంటే నువ్వు మద్దతు ఇస్తావా? చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళు మైనార్టీలకు 4% రిజర్వేషన్ రద్దు చేస్తానంటే మీరు మద్దతు ఇస్తారా? మా ఓట్లు కావాలా? ఇస్తాము. మీకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తాము, బాగా ఇస్తాము, ఒకటే ఇస్తాము. చేతులతో ఏమో దేంతో ఇస్తాము, జీవితంలో ఊహించలేకుండా ఇస్తాము. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గారు ఒకటి మీ సౌతి అత్త చంద్రబాబు నాయుడు గారు, మీ సౌతి అత్త హరిదాస్ కుటుంబానికి చెందిన లక్ష్మీ పార్వతి అనుకూలంగా సహకరించి అసెంబ్లీలో శాసనసభ్యురాలుగా ఎన్నిక చేపించలేదా? రెండోది, మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మన వైఎస్ విజయమ్మ గారికి ఏకొకరెన్నిక ఎన్నిక చేయలేదా? బీజేపీ వాళ్ళంటే వదిలేండి, ఎందుకంటే వాళ్ళకు నామరూపాలు లేవు. అవి త్వరలో మునగబోయే పడవలు, అవి మునగబోయే పడవలు. ఒకటి టీడీపీ, ఒకటి వైసీపీ. వాళ్ళకి నేను ఒకటే కోరుకుంటున్నాను, విజయమ్మ గారికి ఏకొకరిగా ఎమ్మెల్యేగా ఎన్నిక చేశాము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు మీ సౌతి తల్లి, మీ సౌతి అత్త లక్ష్మీ పార్వతి గారికి మీరు సహకరించి ఎమ్మెల్యే చేశారు. మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు, రాజన్న బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు, మీరు సహకరిస్తారా ఏకొకరిని ఎన్నికచారా? మీకు నిజమైన మహిళలపై, ఆడపడుచులపై నిజమైన ప్రేమ ఉంటే మా షర్మిలమ్మ గారికి ఏకొకరినిక చేయడానికి మీరు సహకరిస్తారా? దమ్ముందే మీకే? జ్వరం వచ్చేస్తుంది మీకు. ఈ మాట, నా మాట వింటానే మీకు జ్వరం వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ అంటే ఏంటనే ఒక ఎల్కేజీ స్టూడెంట్, రాజకీయాల్లో ఎల్కేజీ స్టూడెంట్. ఆయనకి తెలియదు. చూస్తాను మా మాణిక్ ఠాకూర్ గారు ఆదిస్తే నేను పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతాను, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను. మా రాజన్న బిడ్డ ఏకొకరినిక ఎన్నిక చేయించే ప్రయత్నం చేస్తాను. అలా లేకుండా వాళ్ళకు తెలుసు, అలా లేకుండా పూర్తి చేస్తామంటే చేసుకోండి. నేను ఒకటే మనవి చేసుకుంటున్నాను కడప ప్రజలకు, ఎక్కడ నిలబడితే అక్కడ గలం విప్పే అభ్యర్థికి మీరు పార్లమెంట్కి పంపించండి. గలం ఎవరు విప్పేది? ఇప్పుడు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉన్నారు, చూసినారా? అన్ని సబ్జెక్టులు ఎలా మాట్లాడు. ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, బీజేపీలో పురంధేశ్వరి ఉంది, ఇంకో పార్టీలో ఇంకో ఉంది. ఏమంటే రిమోట్ కంట్రోల్, మోడీ చేతిలో రిమోట్ ఉంటుంది, వీళ్ళు టీవీ నామకే వస్తుంది. ఆ రిమోట్ ఓపెన్ చేస్తే అక్కడ టీవీలో కనిపిస్తారు, కొంచెంసేపు వెళ్ళిపోతారు. ఒకటే కోరుకుంటున్నాను, ఒకవేళ ఏకొకరినిక ఎన్నిక అయిపోయినా కూడా సంతోషమే. లేకుంటే పోటీకి అంటారా? కదిలించి ఎవరో దగ్గర ఒక 100 కార్లు నింపించుకుంటాను, జనాలు కలుసుకుంటాను, పోటాను, ప్రచారం చేస్తాను. ప్రచారం చేసి షర్మిలారెడ్డి గారికి పార్లమెంట్కి పంపి, షర్మిలారెడ్డి గారు ప్రజల హోదా కోసం పోరాడతారు, విరోధ సంస్థ పోరాడతారు. అటువంటి అన్ని ఎవడో చంద్రబాబు నాయుడు అట్లా వస్తుందంట, అట్లా బీజేపీ మన భారతానికి దగ్గరలో భారతదేశంలో వెళ్ళిపోతుంది.
కొత్త ఇద్దరు పెట్టిస్తాను. పేదలకు 5,000 ఏకు ప్రత్యేక హోదా విశాఖ కాడు పొందే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబెడతారో వాళ్ళకు ఓటు వేసి గెలిపితే